నమస్తే కిరణ్మయ్య గారు. నమస్తే అండి. చాలా మంది ఆడపిల్లలకి ఈ మధ్య కాలంలో పీసీఓడి, పీసీఓఎస్ చాలా ఎక్కువగా వింటూ ఉన్నాం. ఈ ప్రాసెస్‌లో వాళ్ళ బాడీ లావ్ అవ్వడం, సన్నగా అవ్వడం, హెయిర్ పోవడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే, వాళ్ళు చాలా ఎక్కువగా బాధపడేది ఏంటంటే నెక్ దగ్గర కూడా మాకు బ్లాక్ అయిపోతుంది. సో, చాలా ఆక్వర్డ్‌గా అనిపిస్తుంది. దానివల్ల కాలర్ డ్రెసెస్ వేసుకోవాల్సి వస్తుందని చెప్తూ ఉంటుంటారు. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ మన దగ్గర ఏమన్నా ఉంటుంది అంటారా? ఏమైనా సజెస్ట్ చేయొచ్చా వీళ్ళకి? ఈ నెక్ దగ్గర డార్క్ పిగ్మెంటేషన్ అన్నది యూజువల్గా హార్మోన్ రిలేటెడ్గా ఉంటుంది ఒకటి. ఇంకొకటి వచ్చేసి జెనెటిక్గా ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి కొన్ని డిసీజెస్ మెలనిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యే డిసీజెస్లో ఉంటుందన్నమాట. మనం మోస్ట్ కామన్గా చూసేది ఏంటంటే జెనెటిక్గా ఫ్యామిలీస్లో రన్ అవుతుంది అనమాట. అది జెనెటిక్గా వాళ్ళకి నెక్ డార్క్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి పీసీఓడి, ఇప్పుడు మీరు చెప్పినట్లు పీసీఓఎస్, ఈ కండిషన్స్లో ఏంటంటే హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మెలనిన్ పిగ్మెంటేషన్ అన్నది నెక్ దగ్గర, వీళ్ళకి నెక్తో పాటు అండర్ ఆర్మ్స్లో, ఇంటిమేట్ ఏరియాస్లో కూడా డార్క్గా ఉంటుంది అనమాట. సో నెక్ దగ్గర ఏంటంటే మొత్తం స్కిన్ కూడా చాలా థిక్ అయిపోతుంది అనమాట. థిక్ అయిపోయి అది డార్క్నెస్ బాగా ఎక్కువ ఒక లేయర్ లాగా ప్యాచీగా వెల్వెట్ లాంటి అపియరెన్స్ వస్తూ ఉంటుంది అనమాట. ఇంకా కొన్ని డిసీజెస్ కండిషన్స్ అని చెప్పాను కదా, లైక్ అకాంథోసిస్ నైగ్రికాన్స్ అని ఎక్కువ మెలనిన్ ప్రొడ్యూస్ అయ్యే డిసీజ్ ఉంటుంది. దానిలో కూడా ఇలాగ వెల్వెటీ అపియరెన్స్ ఉంటుంది. స్కిన్ కూడా థిక్గా అయిపోయేసరికి దాన్ని మనం ఏమంటారంటే ఎలిఫెంట్ స్కిన్ లాగా ఉంది అని కూడా అంటారనమాట. అంటే టూ మచ్ ఎక్కువ లాంగ్ అంటే ఎక్కువ రోజుల నుంచి అది ఉన్నట్లయితే అలా థిక్గా కూడా అయిపోతుంది ఆ యొక్క పిగ్మెంటేషన్ అన్నది. సో మనకి మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఆ పీసీఓడి అన్నది కరెక్ట్ చేసుకోవాలి. హార్మోనల్ లెవెల్స్ ఎంత ఉన్నాయి ఏంటి చెక్ చేసుకొని మళ్ళీ వాటిల్ని నార్మల్ హార్మోనల్ లెవెల్స్కి తీసుకురావాలి. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళలో ఒబేసిటీ కూడా ఉంటుందన్నమాట. ఒబేజ్ వితౌట్ పీసీఓడి కూడా ఉంటారు. పీసీఓడి లేకుండా కూడా ఒబేజ్ ఉన్న వాళ్ళలో కూడా ఈ నెక్ పిగ్మెంటేషన్ అన్నది ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళని మరలా మనం నార్మల్ వెయిట్కి తీసుకొని రావాలి ఎట్ ద సేమ్ టైం. సో నార్మల్ వెయిట్కి తీసుకొని రావాలి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ చేయాలి. చేసిన తర్వాత దానికి సంబంధించిన స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అన్నమాట నెక్ పిగ్మెంటేషన్కి. సో వాటిని మనం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు వాళ్ళ హార్మోనల్ లెవెల్స్ కరెక్ట్ చేయకుండా, ఆ వెయిట్ ఏదైతే ఉందో అది కరెక్ట్ చేయకుండా మనం మరలా వాళ్ళ పిగ్మెంటేషన్ తీసేసినా కానీ మరలా రికర్ అవుతుంది. సో ఏంటంటే ఫస్ట్ అవి కరెక్ట్ చేసుకొని ఈ ప్రాసెస్ అన్నది స్టార్ట్ చేయాలి. సో యూజువల్గా ఈ నెక్ పిగ్మెంటేషన్కి కొన్ని పీల్స్ ఉంటాయి అన్నమాట. సో ఇదేంటంటే బాగా స్కిన్ కూడా థిక్గా అయిపోతుంది కాబట్టి డీప్ లేయర్స్ వరకు ఉంటుంది ఇక్కడ పిగ్మెంటేషన్. సో దానికి సంబంధించి నెంబర్ ఆఫ్ సెషన్స్ ఎక్కువ పడతాయి. ఎంత డీప్గా లేయర్ వరకు వెళ్ళింది అన్న దాన్ని బట్టి సెషన్స్ ఉంటాయి అన్నమాట. ఎవ్రీ 20 daysకి ఒక సెషన్ ఉంటుంది. దీనిలో యూజువల్గా మనం ఇచ్చేది పీల్స్. ఈ యొక్క పిగ్మెంటేషన్ లెవెల్ని బట్టి ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ పీల్స్ వేరీ అవుతాయి అన్నమాట. సో ప్రాపర్ డాక్టర్ దగ్గర మనకి చెక్ చేసుకున్నట్లయితే ఏ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పీల్ యూజ్ చేయాలన్నది అర్థమవుతుంది. సో పీల్స్తో పాటుగా మనము లేజర్స్ కూడా యూజ్ చేస్తాం దీనికి. దీనిలో ఏంటంటే క్యూ స్విచ్ Nd:YAG లేజర్ అని ఉంటుంది. ఆ లేజర్ మనకి ఎక్కడైతే ఆ డార్క్ పిగ్మెంటేషన్ ఉంటుందో ఆ పిగ్మెంటేషన్ మీద కనుక మనం లేజర్ షార్ట్స్ ఇచ్చినట్లయితే ఆ డార్క్ పిగ్మెంట్ అన్నదాన్ని బ్రేక్ చేస్తుంది అనమాట లేజర్. సో అట్లా లేయర్ బై లేయర్ ఆ పిగ్మెంటేషన్ పోతూ వస్తుంది. దాంతోపాటు మనము PRP ఇంజెక్షన్స్ కూడా ఇచ్చినట్లయితే కొత్త టిష్యూస్ ఫామ్ అవుతుంది అనమాట. అండ్ దెన్ ఇంకా మనం ఏంటంటే డెర్మాబ్రేషన్ అని ఉంటుంది, మైక్రో డెర్మాబ్రేషన్. దాంతో మనం కనుక క్లీన్ చేసినట్లయితే ఆ సూపర్ఫిషియల్ ఏదైతే డార్క్ లేయర్ ఉందో అది లేయర్ బై లేయర్ వస్తూ ఉంటుంది. సో ఇటువంటి ప్రొసీజర్స్ అన్నీ ఉంటాయి. సో కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఇవ్వాలన్నమాట. పీల్స్, లేజర్, PRP, మైక్రో డెర్మాబ్రేషన్ ఇటువంటి అన్ని కంబైన్ చేసి మనం ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే ఈ నెక్ పిగ్మెంటేషన్ అన్నది మరలా నార్మల్కి తీసుకొని రావచ్చు. సో అంటే ఇది వాళ్ళ యొక్క థిక్నెస్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందంటారా మేడం? ఇన్ని సెషన్స్ పడతాయని మనం ఏదైనా చెప్పొచ్చు, లేదంటే స్టార్టింగ్లోనే ఉంటే 1 monthలో మనం దీన్ని క్లియర్ చేయొచ్చు, బాగా థిక్ అయిపోయి ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతున్నారన్న ప్రాసెస్ కూడా చాలా మందికి ఉంటూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏ పాయింట్లో చెప్తారంటే ఈవెన్ ఏదైనా వైట్ డ్రెస్సెస్ వేసుకుంటే చాలా హైలైట్ అవుతుందని కూడా చెప్తూ ఉంటారు. చాలా ఇబ్బంది పడతారు దీనివల్ల. సో దీనికి నిజంగా పర్మనెంట్ సొల్యూషన్ మీ దాకా వస్తే ఇవ్వగలరా? ఎస్ అండి. అదేంటంటే ఇనీషియల్ స్టేజెస్లో కనుక వాళ్ళు అప్రోచ్ అయినట్లయితే
నెంబర్ ఆఫ్ సెషన్స్ అన్నవి తగ్గిపోతుంది, అవును, ఎందుకంటే అవును. డెప్త్ లోకి వెళ్ళదు కాబట్టి. సో ఇది డీప్ లేయర్స్ లోకి వెళ్ళినట్లయితే ఏంటంటే సివియారిటీని బట్టి నెంబర్ ఆఫ్ సెషన్స్ కూడా పెరుగుతాయి. ఓకే, బట్ ట్రీట్మెంట్ దాన్ని 100%. ఎస్. ఓకే, సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఈ ప్రాసెస్కి సంబంధించి ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి వాడు? అప్రోచ్ అవ్వాలనుకుంటే స్క్రోల్ అవుతున్న నంబర్ కనుక కాల్ చేసినట్లయితే మీకు డేట్ అండ్ టైం ఇస్తారు. ఆ టైంకి మీరు వచ్చినట్లయితే ఎగ్జామిన్ చేసి మీకు ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేస్తాం. ఓకే, మా సెంటర్స్ వచ్చేసి హైదరాబాద్లో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 అండ్ ఏఎస్ రావు నగర్ అండ్ వరంగల్లో కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.